సో డీసీకి ప్రయాణమా, డీసీ ప్రయాణం. సో లెట్స్ గో ఫర్ డీసీ ఫ్రమ్ వర్జీనియా. ఇదేనా నాకు స్టక్ అయిపోయింది, ఇంతేనా నాకు స్టాండ్ ఇంతే ఉంది. హాఫ్ ఫీట్. ఎస్ బా జనాలు ఏంటంటే ఎంతమంది ఉన్నారు. ఫస్ట్ టైం ఇక్కడ మన ఇండియన్స్ లేరు అనుకుంటాను. ఇక్కడ ఇండియన్స్ లేరు. జనరల్గా అయితే ఎక్కడైనా లైన్ కడతారు కదా. బట్ ఇట్స్ గుడ్. సెంటర్ బల్వాడ్. అబ్బా ఓ ఇన్ఫర్మేషన్ అంతా కొట్టావు. ఫోటో కాడలా నువ్వు చూస్తున్నావా తిరుగుతున్నావా అనుకున్నా. నాకేం తెలిసింది కదా. ఈ అకౌంట్ హెల్త్ క్రియేట్ అవ్వట. ఓకే లాగిన్గా కార్డ్ వస్తే కార్డు నీకు కావాల్సినప్పుడల్లా బ్యాలెన్స్ వేసుకోవచ్చు, ఇది చేయొచ్చు. ఇక అంటే మీకు అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అట్లా వదిలేయచ్చు. మెట్రో ఏంటి అంటే ప్రతి 5-10 నిమిషాలకు ఉంటుంది. అకౌంట్ హాజ్ నాట్ యాక్టివేటెడ్ అట. ప్లీజ్ చెక్ ద లింక్ దట్ ఈమెయిల్. No, not us. No. అది ఎన్ఎఫ్సి ఉంటుంది కదా, క్రెడిట్ కార్డ్తో కాకుండా ఇది ఇట్లుంటుంది కార్డు. ఈ కార్డులో బ్యాలెన్స్ వేసుకోవచ్చు, ఇది చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చేస్తా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి డిపార్చర్ అయిన ప్రతి ఒక్కటి డీసీ టచ్ అవుతుంది. టచ్ కాదు అంటే డీసీ మధ్యలో వస్తుంది. ఇది అదే కదా. ఓ అన్నా వేరే ఉంది కదా అన్న ఇక్కడ. ఇక్కడ కూడా కంప్లీట్ వే డిఫరెంట్ ఉంది కదన్నా. సో నువ్వు ఎప్పుడు ట్రావెల్ చేస్తుంటావు. ఇది 2 minutes. పట్టుకో ఒకసారి చూస్తున్నా ఎక్కడ దిగాలి. ఓకే సేమ్ మన ఇండియాలో మెట్రో లెక్కనే అన్న. కుక్కట్పల్లి టు మెహదీపట్నం. మెహదీపట్నం ఉందా? మెహదీపట్నం అయిందా? మెహదీపట్నం కాదు, మెహదీపట్నంలో మనం ఇది టీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఉంది కాబట్టి అక్కడ ఉంటుంది కదా మెట్రో, ఏడ కడుతుంది. సో డైరెక్ట్ దగ్గరగా ఎప్పుడన్నా లాస్ట్ 3 years బ్యాక్ కదా. నేను లాస్ట్ అప్పుడు ఎక్కిన లాస్ట్ 2023 వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారు. కానీ ఎయిర్పోర్ట్కి కడితే బాగుంటుంది. ఏమని చెప్పి ఐమ్ జస్ట్ రికార్డింగ్ ఫర్ మై వ్లాగ్స్. తీసి పడదొస్తే అప్పుడు కానీ చాలా యూ కెన్ డిలీట్ అన్న. ఇవి ప్రెస్ చార్జెస్ అగెన్స్ట్ ఉంటుంది. ఉర్ని సూట్సా అదే అది డిజిట్ తీసుకున్నారు. ఇంకా పెట్టాలి దేనికోవాలి. ఐ మీన్ నేను మిషన్లో ఎప్పుడు ట్రై చేయలేదు. హ్యూస్టన్లో కూడా ట్రై చేయలేదు. హ్యూస్టన్లో లేదన్న. హ్యూస్టన్ నాకు తెలియదు ఎక్కువ నుంచి తెలియదు. నేను నా ఆఫీస్ బట్ మరి మేరీలాండ్ వచ్చేస్తాం. మరి నేను నాకు ఇక్కడ ఫ్రైడే సాటర్డే. కానీ న్యూ క్యారెల్టన్ అంటేనే మేరీలాండ్ కాదు కదా. ఇంకా మేరీలాండ్ నుండి మార్క్ ఎక్కాలి, పెద్ద ట్రైన్ ఎక్కాలి. అది ఎంత టైం పడుతుంది? అది 1 గంట పడుతుంది.
ఎందుకంటే అక్కడ నుండి మెయిన్ బాల్టిమోర్ అక్కడికి రావాలి కదా నువ్వు. నాకు స్పైడర్ మ్యాన్ సినిమా గుర్తుకొచ్చింది. అట్లాంటి సీన్ ఎంత బాగుంటుంది. మనం కాము కాబట్టి వేరేటోడు అవుతుంది కాబట్టి మనం కొడుతుంది అంటున్నాం. నేను వచ్చే రోజు ఇంత ఉండదు రా సారీ ఉంటుంది సార్ ట్రైన్ అంటే ఈ వీకెండ్ కాబట్టి ఇంత ఉంటుంది. నాకు తెలిసి మన సగం మంది బీసీకి పోతుంది. సూపర్ అండి. బీసీకి వెళ్తే లైఫ్ వేరే ఉంటుంది. నాకు తెలుసా అన్న, నేను అడుగుతా కదా ఏంది వెళ్ళాలి. అడుగు మరి. ఆయన ఎవరు? ఆయన ఎవరో పెద్ద మనిషి, ఆడికి పోతే తెలుస్తుంది. ఆయన వాషింగ్టన్ కావచ్చు. ఇదేంద్రా ఎండలో పడుకుందని చెప్తుంటుండు. అమెరికాలో ఇంత దరిద్రం ఇంకేడుండదు అన్న. రెండు జెండర్స్, ఒకటి మేల్ ఇప్పుడు ఫీమేల్, ఇవి రెండే. ఓకే ఏందన్నా ఇంకా రిలీజ్గా ఆడెందుకు అట్లా పడుకున్నాడు? అది ఎందుకు పడుకున్నా మనకేం తెలుసు. రాజన్న పనిచేసి అందులోనే క్యాపిటల్ 1. క్యాపిటల్ 1 100 చోట్లు ఉంది. సిటీ బ్యాంక్లో ఎవరు? వెల్స్ ఫార్గోలో ఎవడు, సిటీ బ్యాంక్లో ఎవడో ఒకడు ఎవడో దాంట్లో ఉంటారు. అటు చూపి అటు ఇది కెమెరా ఇటు. సారీ. వావ్ గ్రేట్. సో డీసీ కచ్ ఒకడు ఆమె గాంజా కొడతాడు. పక్కనే ఉన్నాడు. మరి ఏం చేయమందా? ఫ్రీడమ్ మరింత ఫ్రీడమ్ సార్. నంది ఏ నొక్కు. చేంజ్ చేయాలి. మేఘమ్స్ లెక్క అయిపోయి. ఓహో నో సిగ్నల్. అరే అందరు ఎల్జిబిటీ బట్టలు వేసిర్రా. అందరు నోళ్ళు వాళ్ళే ఉన్నారు. నాకు భయం వేస్తుంది రా ఇట్లాంటి వాళ్ళకి పెంట అంటే. ఐ హ్యావ్ ఏ ప్రాబ్లమ్. జీవితంలో ఎట్లాంటివి అయినా చూస్తారా, ఎంత రక్తపాతం ఫైనల్ డెస్టినేషన్ అయినా పర్లేదు, కానీ ఇట్లాంటివి అంటే ఇట్స్ టూ మచ్ డేంజర్. డైరెక్ట్ హార్ట్ అటాకే. అవునా మొత్తం నువ్వు కూడా తినకుండా అయిపోతుంది. కొనుక్కొని మన దానికి రిప్రజెంటేటివ్ ఆ దరిదాపులకు కూడా మరి. ఆడ స్టార్ బాక్స్ ఏడ చూడు, స్టార్ బాక్స్ కూర్చొని చచ్చిపోతానేదిరా. అరే స్టార్ అదే అర్థం కదన్న. స్టార్ బక్స్ ఏం స్టార్ బక్స్ ఉంటుంది అన్న? ఏమోరా, ఏ ముసలు చూడు కొట్టి కొట్టి చచ్చిపో. ఎంత స్మెల్ వస్తుంది చూడు. వీడు మొత్తం అంతా వీడే. నైట్ టైంలో వస్తే మాకు భయంకరంగా ఉంటుంది కావచ్చు. మరి అయితే నైట్ దాకా ఉన్నాం. అది చూసినా అన్న, ప్రతి బిల్డింగ్ ఒక అమెరికన్ ఫ్లాగ్ ఉంది. ఇది ఇంకో సైడ్ టీసీ. గ్రాండ్ క్యాబ్స్. ఓ ఇవన్నీ ప్రైవేట్ క్యాబ్స్ ఏమో కదా. వీళ్ళకి సపరేట్ నెంబర్ ఇచ్చారు, ట్యాక్సీ నెంబర్ కూడా. అదే మనం ఆఫర్లు పెడితే ఓకే. ఇంప్రూవ్
కామెడీ క్లబ్ అండ్ రెస్టారెంటా? పేరు భలే ఉంది కదా. కనెక్టికట్ అండ్ పార్కింగ్. ఇది అరబిక్, పక్క మన సౌత్ ఏషియన్స్ టైప్లో ఉంటుంది. ఒమేగా వాచ్ చాలా కాస్ట్లీ ఉంటుంది ఒమేగా వాచ్. నేను మొన్న ఒక అంటే వెబ్సైట్లో చూసిన వాచ్ $13,000 ఆఫర్లో 11,000 పెట్టింది ఆఫర్లో. మళ్ళీ అది కూడా దుబ్లీ. ఇక్కడ నుండి రైట్ ఉంది, ఇక్కడ నుంచి